హలో ఫ్రెండ్స్, శ్రీ పౌలస్తేశ్వర స్వామి స్వయంభూలింగం. దీన్ని రావణ బ్రహ్మగారి తాత పౌలస బ్రహ్మ యాత్రలు చేస్తూ కాశీ వెళ్లే దారిలో ఒకనాడు ఇప్పటి పౌలస్తేశ్వర ఆలయ ప్రాంగణంలో విడిది చేశారు. రాత్రి కలలో పౌలస్తేశ్వర స్వామి కనిపించి భూమిలో తాను ఉన్నట్లు దీన్ని ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. స్వామి ఆజ్ఞ ప్రకారం దివ్య దృష్టితో వీక్షించి స్వామివారిని వెలికి తీసి ఒక్క రోజులోనే దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠించిన లింగానికి పౌలస్తేశ్వరుడు అని, ఈ ఊరికి పౌలస్తేశ్వరపురం అని, అదే నేడు పోలాసగా మారినది. మనకు గుడి ముందు దర్శనమిస్తున్న నంది విగ్రహం చూస్తే మనకు లైవ్లో కనబడుతుంది. యుగాంతరంలో మళ్ళీ దీనిని కాకతీయ రాజులు కరకంలో వచ్చే భూమిలోనున్న స్వామివారిని వెలికి తీసి 1108 సంవత్సరంలో దేవాలయ నిర్మాణం జరిగినది. దేవాలయ దక్షిణ భాగంలో గల శాసనం తెలుపుతున్న మనకి, ఈ శాసనం ప్రకారం పౌలస రాజైన వీరబలిజ జాతికి చెందిన అయ్యల వారి 500 స్థానంలో ముమ్మరి దండులు ఉభయ నానా దేశీయులు పౌలస్తేశ్వర స్వామివారికి దానం ఇచ్చినట్లు మనకు తెలుస్తున్నది. మొదటి మేడరాజు 1080 నుంచి 1110 వరకు పరిపాలించినట్టు మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది. తర్వాత రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ దేవాలయం 32 స్తంభముల మండపం, చాలా ప్రాచీన విగ్రహాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మనకి లైవ్లో కనబడుతున్న నంది విగ్రహం ఇది కాకతీయుల కాలంకి సంబంధించింది. చూస్తే మనకు కాకతీయుల కాలం నంది విగ్రహాలు అనేది ఒక సైడ్కి చూస్తున్నట్టు కనబడుతుంటాయి. సాక్షాత్ దర్శనమిస్తున్న శ్రీ పౌలస్తేశ్వర స్వామి. ఓం నమో శివాయ. ఇక్కడ మనకు పక్కన కనబడుతున్న సప్తమాత్రికల విగ్రహాలండి ఇక్కడ మనకు కనబడుతుంది లైవ్లో. ఇది కూడా చాలా ప్రాచీనమైన విగ్రహాలు ఇవి. మనం కాకతీయుల నాటి నంది విగ్రహాలను చూస్తుంటే ఒక సైడ్కి చూస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ విగ్రహం కూడా ఇది అలాగనే కనబడుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 32 స్తంభాలు ఉంటాయి మనకు చూస్తే కనబడుతుంది. ఇవన్నీ కూడా రాతితో చెక్కిన స్తంభాలండి ప్రతిది కూడా. ఇదంతా పైన కప్పు కూడా రాయితో నిర్మించబడిన ఈ ఆలయ ప్రాంగణం ఇది మొత్తం. ఈ దేవాలయంలో స్వామివారు చాలా మహిమానిత్వం గలవారు. పౌలస్తేశ్వరుని సేవించిన వారికి అష్ట ఐశ్వర్యములు మరియు సంతానము కోరిన వారు ప్రదక్షిణలు చేసి సేవించిన స్వామివారికి తమ కోరికలు నివేదించి నిద్రించిన వారికి సంతానము ఇస్తాడు స్వామివారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనములు ఈ పొలాసలో కనిపిస్తాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి నవగ్రహాలు రావి మేడి వృక్షం కింద ఉన్నాయి. ఇక్కడ ప్రదర్శనలు చేసిన గ్రహచార దోషం నివారించబడి అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు. అశ్వత్థము అంటే రాగి విష్ణు స్వరూపం, మేడి దత్త స్వరూపం కావున పై ఫలితములు కలుగుతాయి అని వేద పండితులు చెప్తారు. ఇక్కడ ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఎంట్రన్స్లో ఇది. ఇక్కడ పక్కనే మళ్ళీ శివుని విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ పక్కన ఒక గుట్ట పైన ఉన్నట్టు కనబడుతుంది మనకి. చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది శివుని విగ్రహం. దీని వెనకాల మనకి కోనేరు కూడా కనబడుతూ ఉంటుంది. మీకు చూస్తా. ఇది పక్కన ఆంజనేయ స్వామి విగ్రహము. ఇది మేడి చెట్టు కింద ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ నాగప్రతిమ విగ్రహం ముందు ఇది మనకు కనబడుతుంది. నాగప్రతిమ విగ్రహం సంతానం కోసం ఇక్కడ ముడుపులు వేస్తారండి. సంతాన నాగేంద్ర స్వామి. ఇక్కడ మనకు పక్కన ఈ పుట్ట అనేది కనబడుతుంది. ఇక్కడ దర్శించుకొని అక్కడ ముడుపు కడతారు స్వామి నాగేంద్రుడికి. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆలయ ప్రాంగణం మొత్తం. ఈ విగ్రహం ఆలయ గోపురం అంటే మనకి దర్శనమిస్తుంది. ఈ నాగదేవత విగ్రహాలు ఇవి మనకు లైవ్లో కనబడుతుంది. దీని వెనకాలనే కోనేరు. ఇది కాకతీయుల కాలంలో తవ్వించిన కోనేరు అండి. ఇది చూస్తే మనకు లైవ్లో కనబడుతున్న కోనేరు. అంతేకాకుండా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మనకి ఈ స్తంభాలన్నిటివి కూడా రాతితో చెక్కడం వలన చాలా అద్భుతంగా ఉన్నాయండి. పైన స్లాబ్ వేస్తాం కదా మనం ఇళ్ళలో. ఇది ఏంటంటే మొత్తం రాతితో నిర్మించబడిన పైన కూడా కప్పు కూడా. ఇక్కడ మనకి ధ్వజస్తంభం ఇది ఎంట్రన్స్. ఇది కళ్యాణం అండి. శివరాత్రి రోజు శివుని కళ్యాణం ఇక్కడనే జరుగుతుంది. కళ్యాణ మండపం ఇది. అంతేకాకుండా మనకి ఇక్కడ పక్కన శాసనం కూడా కనబడుతుంది. ఇది ప్రాకృత శాసనం అండి. ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఈ శాసనం ద్వారా మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇది ఆలయ గోపురం. ఇక్కడ మనకి స్వామివారి రథాన్ని కూడా చూడవచ్చు అండి. ఇది స్వామివారిని ఊరేగించే రథం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.